నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్ ఫ్రెండ్స్ పాకిస్తాన్లో జరిగిన 3 భయంకరమైన బాంబు దాడులు జరిగి పదుల సంఖ్యలో ప్రాణాలు తీసుకొని డజన్ల కొద్ది మందిని గాయపరిచాయి. అయితే ఈ దాడులు పాకిస్తాన్లో ఎవరు ఎందుకు చేయించారనే దానికన్నా ఏ ప్రాంతంలో జరిగాయన్న అంశం మాత్రం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అంతలా ఏముంది ఈ దాడుల్లో? ఈ వీడియోలో ఆ విషయాన్ని పూర్తిగా వివరిస్తాను. పాకిస్తాన్ ఓ టెర్రరిస్తాన్ అన్న విషయం మనకందరికీ తెలుసు. టెర్రరిజాన్ని పుట్టించాలన్నా టెర్రరిజంతో పోవాలన్నా పాకిస్తాన్ వైపే ప్రపంచంలోని వేళ్ళన్నీ చూపిస్తాయి. అక్కడ తరచూ తీవ్రవాదానికి సంబంధించిన దాడులు జరుగుతూనే ఉంటాయి. అలాంటిది ఇటీవల పాకిస్తాన్లో 3 దాడులు జరిగాయి. మామూలుగా అయితే ఇది ఓ సాధారణ వార్త, కానీ ఈ వార్త మాత్రం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఎందుకో వివరంగా చూద్దాం. మొదటి దాడి బలూచిస్తాన్లోని క్వెట్టా నగరంలో ఒక రాజకీయ ర్యాలీ మధ్యలో జరిగిన ఆత్మాహుతి దాడి. ఇది స్టేడియం పార్కింగ్ లాట్లో ఈ భీకర ఘటన అయితే సంభవించింది. వందలాది మంది బలూచిస్తాన్ నేషనల్ పార్టీ సభ్యులు సమావేశమై తమ హక్కుల కోసం పోరాడుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడు దాటికి 14 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా డజన్ల మంది గాయపడ్డారు. ఈ ర్యాలీ బలూచ్ ప్రజల హక్కుల కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం పోరాడుతోంది. అందుకే ఈ దాడి వారిని లక్ష్యంగా చేసుకుంది. సాధారణంగా బలూచ్ తిరుగుబాటుదారులు పాకిస్తాన్లోని ఇతర ప్రాంతాల్లో దాడులు చేస్తుంటారు, కానీ ఈసారి బలూచిస్తాన్ గుండెలోనే ఈ దాడి జరగడం ఏదో భారీ కుట్రనైతే సూచిస్తోంది. అందుకే ఈ దాడి ప్రపంచ వార్తల్లో బాగా నలుగుతోంది. ఇక రెండో దాడి, ఇది కూడా మళ్ళీ బలూచిస్తాన్లో ఇరాన్ సరిహద్దు దగ్గర ఒక జిల్లాలో జరిగింది. పాకిస్తాన్ సైనిక కాన్వాయ్పై ఇంట్లో తయారు చేసిన బాంబుతో దాడి చేశారు. ఈ దాడిలో 5 పారామిలిటరీ సైనికులు మరణించగా 4 గాయపడ్డారు. బలూచిస్తాన్ పాకిస్తాన్లో అతిపెద్ద వనరులతో సమృద్ధమైన ప్రాంతం, కానీ దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతున్న ప్రాంతం. మానవ అభివృద్ధి సూచికలో ఇది అత్యంత తక్కువ స్థానంలో ఉంది. 2014 నుంచి చైనా ఇక్కడ రోడ్లు, మౌలిక సదుపాయాల నిర్మాణం, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా భారీగా పెట్టుబడులు పెడుతోంది. కానీ స్థానికులు మాత్రం చైనాపై బాగా ఆగ్రహంతో ఉన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా బయట వాళ్ళకు మాత్రమే లాభం వస్తుందని, స్థానిక బలూచ్ ప్రజలకు ఏమీ దక్కడం లేదని ఆరోపిస్తున్నారు. బీఎన్పీ కూడా ఇదే అంశంపై పోరాడుతోంది. ఆపై మూడో దాడి బలూచిస్తాన్కు పొరుగున ఉన్న ఖైబర్ పఖ్తూన్వా ప్రాంతంలో బన్ను అనే చోట జరిగింది. ఇది ఒక సైనిక క్యాంప్ గేట్ ద్వారా జరిగిన దాడి, ఆత్మాహుతి దాడి. బాంబులతో నిండిన వాహనం గేటును ఢీకొని తర్వాత 4 దుండగులు లోపలికి చొరబడి తుపాకులతో కాల్పులు, విచక్షణారహితంగా కాల్పులు జరపడం. ఈ గన్ ఫైట్ ఏకంగా 12 గంటల పాటు సాగింది. దాడిలో 6 సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ బాధ్యత కూడా తీసుకుంది. ఈ దాడుల్లో అత్యాధునిక ఆయుధాలు, రాకెట్ లాంచర్లు వాడారు. 2024లో బలూచిస్తాన్లో హింస గణనీయంగా పెరిగింది. మొత్తంగా ఆ సంవత్సరంలో ఇలాంటి దాడుల వల్ల దాదాపు 782 మంది మరణించారు. కానీ ట్విస్ట్ ఏంటంటే 2025లో ఇప్పటికే, అంటే గడిచిన 7 నెలల్లోనే బలూచిస్తాన్ ఖైబర్ పఖ్తూన్వాలో 430 మందికి పైగా మరణించారు. వీరిలో చాలామంది సైనికులు. పాకిస్తాన్ దళాలు ఈ తిరుగుబాటును అణచివేయడంలో విఫలమవుతున్నాయి. సాధారణంగా బలూచ్ తిరుగుబాటుదారులు ఇతర ప్రాంతాల్లో దాడులు చేస్తారు, కానీ ఈసారి బలూచిస్తాన్లోని కేంద్ర భాగంలోనే దాడి జరగడం ఓ పెద్ద ప్రశ్న లేవనెత్తుతోంది. ఈ దాడుల వెనుక ఎవరి చేతివాటం ఉంది? చైనా పెట్టుబడులపై స్థానిక అసంతృప్తిని ఎవరైనా ఉపయోగించుకుంటున్నారా, లేక ఇది ఒక పెద్ద అంతర్జాతీయ కుట్రలో భాగమా? మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి.